మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ముందుకు వెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేపట్టింది. ఇప్పటి వరకు కమిషన్ చేసిన దర్యాప్తుతో పాటు ఈటెల రాజేందర్ చెప్పిన సమాధానాల ఆధారంగానూ హరీష్ రావును ప్రశ్నించనున్నారు. ప్రాజెక్టు విషయంలో వాస్తవాలను కమిషన్ కు వివరిస్తానని హరీష్ రావు చెప్పారు. ప్రభుత్వానివి కక్ష సాధింపు చర్యలు అని ఆయన ఆరోపించారు. కమిషన్ విచారణకు వచ్చే ముందు బీఆర్ఎస్ భవన్ లో కేటీఆర్ తో హరీష్ రావు భేటీ అయ్యారు. కావాలనే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కమిషన్ అడిగే ప్రశ్నలన్నింటికీ తాను సమాధానం చెప్తానన్నారు. ఇక మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ముందుకు వెళ్లారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి లైవ్ లో అందిస్తారు. స్వామి, చెప్పండి, పరిస్థితి ఎలా ఉంది అక్కడ? ఇప్పుడే మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు బీఆర్కే భవన్ కు చేరుకున్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంతా కూడా పెద్ద ఎత్తున కూడా తెలంగాణ భవన్ నుంచే ఫాలో అవుతూ ఇక్కడికి వచ్చారు. అంతా కూడా ఓపెన్ కోర్టు విచారణ కావడంతో కూడా వారందరూ కూడా బీఆర్కే భవన్ లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరవుతున్నారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 బ్యారేజీలు జరిగినటువంటి నిర్మాణ లోపాలు, ఒకవైపు ఆర్థిక అవకతవకలపైన తమను బయటకు అందరా లోపలికన్నా వస్తలేదు, బయటకు వచ్చేసి మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ముందుకు వెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేపట్టింది. ఇప్పటి వరకు కమిషన్ చేసిన దర్యాప్తుతో పాటు ఈటెల రాజేందర్ చెప్పిన సమాధానాల ఆధారంగానూ హరీష్ రావును ప్రశ్నించనున్నారు. ప్రాజెక్టు విషయంలో వాస్తవాలను కమిషన్ కు వివరిస్తానని హరీష్ రావు చెప్పారు. ప్రభుత్వానివి కక్ష సాధింపు చర్యలు అని ఆయన ఆరోపించారు. కమిషన్ విచారణకు వచ్చే ముందు బీఆర్ఎస్ భవన్ లో కేటీఆర్ తో హరీష్ రావు భేటీ అయ్యారు. కావాలనే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కమిషన్ అడిగే ప్రశ్నలన్నింటికీ తాను సమాధానం చెప్తానన్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ స్వామి లైవ్ లో అందిస్తారు. స్వామి, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? గీత, కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఇరిగేషన్ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పీసీ ఘోష్ కమిషన్ ముందుకు హాజరయ్యారు. పెద్ద ఎత్తున కూడా ఆయన వెంట పార్టీ సంబంధించిన నాయకులంతా కూడా ఆయన వెంట కలిసి వచ్చారు. ఒకవైపు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు ఇటు పల్ల రాజేశ్వర రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, అదేవిధంగా ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర, ఎంపీ మాలవతు కవిత, సునీత లక్ష్మారెడ్డి, అదేవిధంగా ఇటు మరోవైపు పద్మా దేవేందర్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఇట్లా పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా హరీష్ రావు వెంట తెలంగాణ భవన్ నుంచి భారీ కాన్వాయ్ తోటి బీఆర్కే భవన్ కు చేరుకున్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్లో జరిగినటువంటి నిర్మాణ లోపాలు, వాటి అవకతవకలు, ఆర్థికపరమైన అంశాలతో పాటు టెక్నికల్ అంశాలపైన కూడా వీటిని కూడా ఈ
పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజ్లో పియర్స్లో 2 పిల్లర్స్ కుంగిపోవడంతో కూడా ఒకవైపు బ్యారేజ్ నాణ్యత పైన కూడా అప్పుడు అనుమానాలు తలెత్తాయి. వీటన్నిటి విషయంలో ఒకవైపు న్యాయ విచారణ చేయాలని చెప్పేసి గతంలోనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా డిమాండ్ చేసింది. ఒకవైపు అప్పుడు ఏఐసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ కూడా నేరుగా వచ్చి అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు మేడిగడ్డ బ్యారేజ్ వద్ద జరిగినటువంటి కుంగిపోయినటువంటి డ్యామ్లో ఉన్నటువంటి పియర్స్ ని పరిశీలించారు. పెద్ద ఎత్తున కూడా ఇది కాళేశ్వరాన్ని నాణ్యత లేకుండా అడవుడిగా కట్టారు, దీనిలో ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించలేదని చెప్పేసి కూడా అప్పట్లో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అదేవిధంగా అప్పుడు పెద్ద ఎత్తున కూడా ఎలక్షన్ ప్రచారంలో దీని ఒక ప్రచారాస్త్రంగా మలుచుకొని కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున కూడా పొలిటికల్ అటాక్ చేసింది. ఆ తర్వాత తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద విచారణ చేయిస్తామని చెప్పేసి గతంలోనే సవాళ్లు విసినటువంటి కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ గెలిచిన తర్వాత కాళేశ్వరం జరిగినటువంటి అవినీతి అక్రమాలు బయటపెడతామంటూ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసి ఈ కాళేశ్వరం పైన విచారణ అయితే కొనసాగిస్తుంది. గత 7 ఏడాది కాలంగా విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే దాదాపుగా 100 మందికి పైగా రిటైర్డ్ అదేవిధంగా ఇప్పుడు పనిచేస్తున్నటువంటి వివిధ అధికారులను ఇంజనీర్లను కూడా కమిషన్ ముందుకు పిలిచి విచారించింది. దీనికి సంబంధించిన అనేక అంశాలను కూడా కమిషన్ తాను విచారణ చేయడంతో పాటు అనేక అంశాలు కూడా పరిశీలించినటువంటి కమిషన్ ఇప్పుడు ఫైనల్ గా పొలిటికల్ గా గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసి ఉన్నటువంటి కేసీఆర్ కు అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావుకు ఇటు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ కు ముగ్గురికి కూడా నోటీసులు ఇచ్చింది. ఈ నెల 5వ తేదీనే కేసీఆర్ హాజరు కావాల్సి ఉండగా తనకు కొంత వ్యవధి కావాలని చెప్పేసి కమిషన్ కు విజ్ఞప్తి చేయడంతో కూడా కమిషన్ ఈ నెల 11వ తేదీన హాజరు కావాలని చెప్పేసి కూడా కేసీఆర్ కు సమయం కేటాయించింది. కానీ ఈ నెల 6వ తేదీలోనే ఇప్పుడు ఒక బీజేపీ పార్టీ ఎంపీగా కొనసాగుతున్నటువంటి ఈటెల రాజేందర్ కమిషన్ ముందుకు హాజరయ్యారు. గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన హయాంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఏ విధంగా నిర్మాణం జరిగింది, ఏ విధంగా దీనికి సంబంధించిన ఖర్చు విధంగా చేశారు, ఎక్కడి నుంచి నిధులు సమీకరించారు, ఇక్కడ టెక్నికల్ అంశాలు ఏమిటి కూడా అనేక అంశాలపైన ఆయనను కమిషనర్ ప్రశ్నించినట్టు తెలుస్తుంది. గత ప్రభుత్వంలో క్యాబినెట్ అప్రూవల్ తోటి అప్పుడున్నటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ హరీష్ రావు చైర్మన్ గా సబ్ కమిటీలో సభ్యులుగా ఈటెల రాజేందర్ ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా పనిచేస్తున్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు కమిషన్ లో సభ్యులుగా ఉన్నారు. కమిటీలో క్యాబినెట్ సబ్ కమిటీలో ప్రధానంగా వారి సూచనల మేరకు ముందుకు తీసుకెళ్లామని చెప్పేసి కమిషన్ ముందు హాజరైనటువంటి ఈటెల రాజేందర్ బయటకు వచ్చిన తర్వాత మీడియాతో చెప్పడం జరిగింది. ఒకవైపు దీనికి సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా తనకు ఉన్నటువంటి అన్ని రకాల విషయాల్ని కమిషన్ ముందు చెప్పినట్టుగా కూడా ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ఈటెల రాజేందర్ హాజరైన తర్వాత ఈ రోజు అప్పుడు ఒకవైపు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు తొలి రోజు నుంచి కూడా కంప్లీట్ అయిన తర్వాత కూడా ఆయన అత్యంత కీలకంగా వివరించారు. ప్రతి కాంపోనెంట్ పైన ఆయనకు పూర్తి అవగాహన ఉంది. దాదాపుగా గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాణహిత చేవెళ్ల సుజలా స్రవంతి పేరుతోటి మొదలుపెట్టినటువంటి ఈ ప్రాజెక్టును ఆ తర్వాత దీన్ని రీడిజైన్ చేసి ఒకవైపు మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దులో ఉన్నటువంటి తుమ్మిడిహట్టి వద్ద వాటర్ లభ్యత కారణంగా సరిగా లేదు, దానివల్ల వినియోగించుకోలేము పూర్తి స్థాయిలో. ఒకవైపు మహారాష్ట్ర నుంచి ఒకవైపు పూర్తిగా అభ్యంతరాలు ఉన్నాయి. మహారాష్ట్రలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఒకవైపు తెలంగాణ అప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంట్, మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంట్, కేంద్రంలో యూపీలో కాంగ్రెస్ గవర్నమెంట్ 3 ఉన్నప్పుడు కూడా అప్పుడు దీనికి సంబంధించినటువంటి పూర్తి పర్మిషన్స్ సాధించలేకపోయారు. ఆ తమ్ముడిగట్టి వద్ద కనుక ప్రాజెక్టు కట్టుంటే పూర్తి స్థాయి నీటిని మనం వినియోగించుకోలేమని చెప్పేసి దీన్ని రిజిడెన్స్ చేసామని చెప్పేసి కూడా హరీష్ రావు రీసెంట్ గానే తెలంగాణ భవన్ లో పెట్టినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఈ ప్రాజెక్టు సంబంధించి ఎక్కడ ఎలా విధంగా మొదలైంది, దీనికి ఎలాంటి అనుమతులు సాధించాము, ఎన్ని వేల కోట్లు ఖర్చు చేశాము, కాంగ్రెస్ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఒకవైపు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున జనంలోకి తీసుకెళ్లే ఉద్దేశంతో కూడా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ని హరీష్ రావు తెలంగాణ భవన్ వేదికగా ఒకవైపు ప్రెజెంటేషన్ చేశారు. ఈ ప్రెజెంటేషన్ లో గత ఉమ్మడి రాష్ట్రంలో సాధించలేనటువంటి పర్మిషన్ అన్ని కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ఏర్పడ్డదే నిధులు నియామకాలు కాబట్టి తెలంగాణలో పెద్ద ఎత్తున నీటి వినియోగం సాధించాలంటే ఖచ్చితంగా తెలంగాణలో ప్రధానంగా 50% పైగా ప్రవహించేటువంటి గోదావరి నీరే ప్రధానంగా ఆధారంగా ఉంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఎత్తిపోతల పథకాల ద్వారా దీన్ని పూర్తిగా చేసుకోవచ్చనే ఉద్దేశంతో కూడా అప్పుడున్నటువంటి రిటైర్డ్ ఇంజనీర్లు కావచ్చు అన్ని రకాల నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాతనే తమ్మిడిగట్ట పాయింట్ వద్ద ఉన్నటువంటి పాయింట్ను మేడిగడ్డ వద్దకు మార్చి అక్కడ ఉన్నటువంటి సంవత్సరంలో 365 రోజులు వాటర్ ఫ్లో ఉంటుంది. ఇప్పటికే తెలంగాణకు ప్రధాన వాటర్ సోర్స్ గా ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ నుంచి వచ్చేటువంటి వాటర్ ఏదైతే ఒకవైపు ఒక పెద్ద ఎత్తున మనం వాటర్ సోర్స్ వినియోగించుకుంటున్నాము. కరువు పరిస్థితులు వచ్చినప్పుడు ఒకవైపు మనం మేడిగడ్డ నుంచి వాటర్ డ్రా చేసుకొని ఒకవైపు అన్నారం బ్యారేజ్కి, అన్నారం నుంచి సుందీల నుంచి ఒకవైపు మనం పెద్ద ఎత్తున దీన్ని మిడ్ మానేర్కు తరలించడం కోసం ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా దీన్ని ప్లాన్ చేశామని చెప్పంటున్నారు. ప్రధానంగా ఇందులో ఒకవైపు నేరుగా మిడ్ మానేర్ నుంచి ఒకవైపు రామగుండం వరకు ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ ఏదైతే దాన్ని తీసుకుంటున్నారో అక్కడ ప్రధానంగా అనేక బొగ్గు బావులు ఉన్నాయి. ఒకవైపు వాటర్ సంబంధించినటువంటి నేరుగా డ్రా చేయలేవు, అనేక కోల్ మైన్స్ ఉన్నాయి. వాటిని
తీసుకోలేమని చెప్పేసి రిటర్న్ ఇంజిన్ చెప్పినట్టుగా వాళ్ళు స్పష్టం చేశారు. ఆ తర్వాతనే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో దీన్ని 3 బ్యారేజీలు కట్టుకుని ఆ తర్వాత ఎత్తిపోతల ద్వారా దీన్ని వాటర్ డ్రా చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ మొత్తం పానైత చెవుల ప్రాజెక్టు కాస్త కాళేశ్వరం ప్రాజెక్టుగా పేరు మార్చి దీన్ని రీడిజైన్ చేశారని చెప్పేసి వాళ్ళు స్పష్టం చేశారు. ప్రధానంగా ఈ ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడు దాదాపు 9-10 వేలుగా మొదలుపెట్టినటువంటి కోట్లతో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే 40,000 కోట్లకు పైగా అంచనాలు పెంచారు. ఆ తర్వాత దీన్ని పూర్తిగా 3,000 కోట్లు ఖర్చు చేసి ఊకున్నారు. ఎక్కడ కూడా పనులు తమ్మిడిగట్టు వద్ద బ్యారేజ్ కట్టకుండానే అనేక చోట్ల కాలువలు, గ్రావిటీ కెనాల్స్ తవ్వారు, టన్నెల్స్ తవ్వారు, డబ్బులు వృధా చేశారు. మొబిలైజ్ అడ్వాన్స్ ద్వారా కాంగ్రెస్ నేతలు డబ్బులు దండుకున్నారు అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణ. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత 2014 నుంచి ఆ తర్వాత ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేసేంత వరకు కూడా కేసీఆర్ సర్కారు కాళేశ్వరం కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాదాపుగా 60,000 కోట్ల పైగా నిధులను సమీకరించి ప్రాజెక్టు కోసం ఖర్చు చేశారు. రాష్ట్ర బడ్జెట్ నుంచి 30,000 కోట్లు ఖర్చు చేశారు. 2 టీఎంసీల వాటర్ను డ్రా చేసుకోవడం కోసం దాదాపుగా 90,000 కోట్ల వరకు కూడా ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు చేసినట్టుగా కూడా రాష్ట్ర బడ్జెట్ ఒకవైపు ఇప్పటికే స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టుల పైన శ్వేతపత్రం రిలీజ్ చేసినప్పుడు అసెంబ్లీలో కూడా ఈ ప్రాజెక్టు పెట్టిన ఖర్చు అంతా కూడా దాదాపుగా 91-92,000 కోట్లు ఖర్చు చేసినట్టుగా కూడా దీన్ని చూపించారు. ప్రధానంగా ఈ మేడిగడ్డ దగ్గర జరిగినటువంటి ఈ బ్యారేజ్ లో 2 పియర్స్ బ్లాక్ నెంబర్ 7 లో 2 పియర్స్ కుంగిపోవడంతో కూడా దీని నిర్మాణం పైన అనేక సందేహాలు నిలవెత్తాయి. గత 1.5 కాలంగా అక్కడ నుంచి వాటర్ డ్రా చేసుకోవడమే ఆపేశారు. ఒకవైపు నేరుగా దీనికి సంబంధించినటువంటి ఒకవైపు పెద్ద ఎత్తున కూడా వాటర్ అంతా కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా పైనుంచి ఒకవైపు డ్రా చేసుకుంటూ వస్తున్నారు. ఒకవైపు పైనుంచి శ్రీరామ్ సాగర్ కావచ్చు, అటు నుంచి మరోవైపు అనేక రకాల కడెం ప్రాజెక్ట్ నుంచి వచ్చేటువంటి వాటర్ అంతా కూడా రామగుండలో ఉన్నటువంటి రిజర్వాయర్ ద్వారా డ్రా చేస్తూ వస్తున్నారు. అక్కడ నుంచి మిడ్ మానేర్ ద్వారా దీన్ని పూర్తి స్థాయిగా ఒక లొకేషన్ పెట్టుకొని ఇటు పెద్ద ఎత్తున కూడా దాదాపు 150 టీఎంసీల పైగా వాటర్ అంతా వాడుకోవడం కోసం ప్లాన్ చేశారు. మొత్తం 240 టీఎంసీల వాటర్ని వాడుకోవాలి. దీనికి దాదాపుగా తెలంగాణలో 20 లక్షల పై ఎకరాలకు ఈ కాళేశ్వరం ద్వారా సాగునీరు అందింది. దీని ద్వారా ఇప్పటికే ఈ 3 బ్యారేజీలు తప్ప అన్ని రకాల కాంపోనెంట్స్ అనేది ఇప్పటికి కూడా పనిచేస్తున్నాయి. కేవలం ఒక్క బ్యారేజ్ జరిగినటువంటి ఒక లోటుపాటును చూపెట్టి మొత్తం ప్రాజెక్టును ఒక విఫల ప్రాజెక్టుగా కాంగ్రెస్ పార్టీ చూపించే ప్రయత్నం చేస్తుందనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణగా ఉంది. ఇది కాళేశ్వరం ప్రాజెక్టును దీని మీద పూర్తి స్థాయిగా అన్ని రకాల ఇప్పటికే దీన్ని మనుగడలోకి వస్తుంది. కేవలం ఒకవైపు డైమండ్ కట్టింగ్ ద్వారా దీన్ని 200-300 కోట్లు ఖర్చు చేస్తే రిపేర్ చేస్తే మళ్ళీ మనుగడలోకి వచ్చేటువంటి బ్యారేజ్లను కాస్త పూర్తిగా ఒక విఫల ప్రాజెక్టుగా చూపించడం కోసం కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ బ్లేమ్ గేమ్ ఆడుతుందనేది కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణగా ఉంది. మొన్న జరిగినటువంటి పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ లో కూడా హరీష్ రావు పూర్తిగా ఈ ప్రాజెక్టును ఏ విధంగా దాదాపుగా అన్ని రకాల 11 రకాల క్లియరెన్స్ కావచ్చు, ఒకవైపు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి ప్రాజెక్టును పూర్తిగా తెలంగాణలో లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసింది. దాదాపుగా 18 జిల్లాలకు తెలంగాణలో తాగునీరు అందిస్తుంది. హైదరాబాద్కు 30 టీఎంసీల తాగునీరు కావచ్చు, పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలకు మరో 5-6 టీఎంసీల డ్రింకింగ్ వాటర్ దీని వల్ల అందుతుంది. దాదాపు పెద్ద ఎత్తున కూడా దాదాపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందుకు 1,30,40 లక్షల ఎకరాల సాగునీరు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆ తర్వాత ప్రాజెక్టులు ఒకవైపు మిషన్ కాకతీయ ద్వారా అనేక వేలాది చెరువులను ఒకవైపు బాగు చేశాము. ఆ తర్వాత లక్షలాది ఎకరాల పంటలంతా కూడా స్థిరీకరించడం చేసుకోగలిగాము. ఇప్పుడు 2.5 కోట్ల ఎకరాలకు పైగా తెలంగాణలో సాగులోకి వచ్చింది. పెద్ద ఎత్తున కూడా పంటలు పండుతున్నాయి. పంజాబ్ను తలదన్నేలా మనం ఆ పంటల సాగులో దూసుకుపోతున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ కేవలం కాళేశ్వరం ప్రాజెక్టును ఒక పొలిటికల్ ఎజెండాగా చేసుకుని బ్లేమ్ గేమ్ చేయాలని చెప్పి చూస్తుందన్నది కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన చేస్తున్నటువంటి ఆరోపణగా ఉంది. ఇది కాళేశ్వరం కమిషన్ కాదు, ఇది కేవలం కాంగ్రెస్ కమిషన్. ఇది కేవలం బీఆర్ఎస్ నేతల్ని పొలిటికల్ గా వేధించడం కోసం చేస్తున్నటువంటి ఒక తంతుగా దీన్ని వాళ్ళు అభివర్ణిస్తున్నారు. ఈ రోజు హరీష్ రావు ఈ కమిషన్ ముందు హాజరయ్యారు. ఓపెన్ కోర్టులో ఈ కమిషన్ ఏం క్వశ్చన్ చేయనుంది, ఇవాళ ఏం ప్రధాన ఆధారాలు అందించనున్నారని కూడా అందరూ కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ప్రధానంగా తన వద్ద కూడా మరికొన్ని కీలక డాక్యుమెంట్లు ఉన్నాయి. వాటన్నిటి కూడా తాను కాళేశ్వరం కమిషన్ ముందు పెడతానని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేశారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, 2 కూడా అత్యంత కీలకమైనటువంటి ప్రాజెక్టులని రూపకల్పన చేసింది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మనగడలోకి వచ్చి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా తాగునీరు అందుతున్నాయి. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా దాదాపుగా 90-95% ప్రాజెక్టు పూర్తయింది. కేవలం కొన్ని బ్యాలెన్స్ పనులు పూర్తి చేస్తే అది కూడా మొత్తం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తిగా ఒకవైపు మనుగడలోకి వచ్చి లక్షలాది ఎకరాలు సాగునీరు అందుతుంది. కావాలని చెప్పేసి ఆ ప్రాజెక్టును కంప్లీట్ చేయట్లేదు. మరికొద్ది
కొన్ని వేల కోట్లు ఖర్చు పెడితే కంప్లీట్ అయ్యేటువంటి ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి ఖర్చు పెట్టకుండా కేవలం దీన్ని ఒక పొలిటికల్ గేమ్గా ఒకవైపు దీన్ని డ్రాగన్ చేస్తూ దీన్ని ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కాలం వృధా చేస్తుందని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే మొన్న జరిగినటువంటి అనేక వర్షాలతోటి ఒకవైపు వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, ఒకవైపు అనేక రకాల ప్రాజెక్టులు కూడా కాంగ్రెస్ హయాంలో మునిగిపోతాయి. వీళ్ళు ఒక్క ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేయకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీని పొలిటికల్ గా డ్యామేజ్ చేయడమే లక్ష్యంగా పనిపెట్టుకుని ఉన్నారు. రేవంత్ రెడ్డి సర్కారు కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేయడం ద్వారా కేవలం బీఆర్ఎస్ నాయకులను వేధించడం కోసం పనిచేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక కష్టించి పనిచేస్తున్న అనేక మంది ఇంజనీర్లను వేధిస్తున్నారు, కేసుల పేరుతో ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ముందుకు పడని పరిస్థితి ఏర్పడ్డదనేది కూడా వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ ఉంది. ఈ రోజు ఈ కమిషన్ ముందు ఓపెన్ కోర్టులు చేసినటువంటి కమిషన్ చేసే విచారణలో హరీష్ రావు ఏ అంశాలను వారికి అందించలేకపోతున్నారు. అప్పుడున్నటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా హరీష్ రావు వివరించారు. సబ్ కమిటీలో ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా, అప్పుడు R&B శాఖ మంత్రిగా పనిచేసినటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఇందులో వాళ్ళంతా పనిచేశారు. ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి విషయం క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత అన్ని రకాల అనుమతులు తీసుకున్న తర్వాతనే ముందుకెళ్లాము. ఇందులో ప్రధానంగా నిన్న తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ కేవలం దీన్ని ఎలాంటి అనుమతులు లేకుండా క్యాబినెట్ అనుమతులు ముందుకు తీసుకెళ్లారు. ఒక్క కాళేశ్వరం కోసం ఏర్పాటు చేసినటువంటి సబ్ కమిటీకి మాత్రం ఇది ఒక్కటి కాదు, మిగతా 3-4 ప్రాజెక్టుల కోసం ఏర్పాటు చేసినటువంటి సబ్ కమిటీ అని చెప్పేసి కూడా ఆయన కూడా స్పష్టంగా చెప్పారు. తాను కూడా సుమోటోగా కమిషన్ ముందుకు వెళ్ళి మరిన్ని వివరాలు తాను అందజేస్తానని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేశారు. ఈటెల రాజేందర్ కేవలం తన రాజకీయంగా తనని బ్లేమ్ చేయడం కోసం మాత్రం తన పేరును తీసుకున్నారని చెప్పేసి కూడా తుమ్మల నాగేశ్వరరావు ఈటెల రాజేందర్ పైన కొంత ఆరోపణలు చేశారు. ప్రధానంగా ఈ కమిషన్ ఇలాంటి విషయాలు ఇప్పుడు విచారిస్తుంది. ఇప్పటికే 100 మందికి పైగా ఇంజనీర్లను విచారించింది. వారి నుంచి అన్ని రకాల అఫిడవిట్లు తీసుకుంది. వాళ్ళు చేసినటువంటి పనులకు సంబంధించి, అప్పుడున్నటువంటి ఎస్టిమేట్స్ సంబంధించి పలువురు ENCలు కావచ్చు, CEలు కావచ్చు, DEలు కావచ్చు, కింది స్థాయిలో పనిచేసినటువంటి అన్ని ఇంజనీర్లందరినీ కూడా దాదాపు 100 మందికి పైగా కమిషన్ ముందు పిలిచి విచారించారు. మనం చూస్తున్నాము పెద్ద ఎత్తున కూడా BRK భవన్ పరిసర ప్రాంతాల్లోకి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హరీష్ రావుతో పాటు తరలి వచ్చారు. వారందరూ కూడా ఇక్కడ నుంచే వాళ్ళందరూ కూడా కమిషన్ సంబంధించినటువంటి వ్యవహార శైలిపైన కావచ్చు, ఇటు వారందరూ కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆ వ్యవహారం పైన అంతా కూడా మండిపడుతున్నారు. ప్రధానంగా దీనికి సంబంధించిన విషయంలో దాదాపుగా గత మొన్న 5వ తేదీన ఈటెల రాజేందర్ కమిషన్ ముందుకు హాజరైనప్పుడు దాదాపుగా గంటన్నరకు పైగా కమిషన్ ముందు హాజరయ్యి వాళ్ళు అడిగినటువంటి అన్ని విషయాలు అందజేశానని చెప్పేసి కూడా వాళ్ళు ఒకవైపు ఈరోజు హరీష్ రావు తన వద్ద మరికొన్ని కీలక పత్రాలు ఉన్నాయి, ఆ పత్రాలను కూడా కమిషన్ ముందు ఉంచుతానని చెప్పేసి మొన్న పవర్ ప్లాంట్ ప్రకటన సందర్భంగా హరీష్ రావు స్పష్టం చేశారు. తాను మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించిన ఉద్దేశంతోనే తమ్మిడిగట్ట వద్ద తలపెట్టినటువంటి ప్రాజెక్టును ఆ తర్వాత మేడిగడ్డ వద్దకు మార్చి అక్కడ నుంచి 365 రోజులు వాటర్ డ్రా చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. ఒకవైపు SRSP ప్రాజెక్ట్ నుంచి వాటర్ రాని సందర్భంలో పూర్తి స్థాయిగా కింద నుంచి కరువు పరిస్థితుల్లో అన్ని రకాల సమయాల్లో వాటర్ డ్రా చేసుకోవడం కోసమే మేడిగడ్డ నుంచి వాటర్ సోర్స్ ప్లాంట్ని మార్చామని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేశారు. ఆ తర్వాతనే ఒకవైపు 3 బ్యారేజీలు ఒక మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్ నిర్మించి అక్కడి నుంచి వాటర్ డ్రా చేసుకోవడం కోసం అన్ని రకాల ఏర్పాటు చేశామని చెప్పేసి వారు స్పష్టం చేశారు. ఒకవైపు ఇది కాళేశ్వరం కమిషన్ కాదు, ఇది కాంగ్రెస్ కమిషన్. కేవలం బీఆర్ఎస్ పార్టీ నేతల్ని పొలిటికల్గా వేధించడం లక్ష్యంగా కాంగ్రెస్ పెట్టినటువంటి ఈ కమిషన్గా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తారు. ఈరోజు హరీష్ రావు వెంట ఒకవైపు తెలంగాణ భవన్ నుంచి పెద్ద ఎత్తున కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కూడా తరలి వచ్చారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, సిట్టింగ్ ఎంపీలంతా కూడా లోపలికి కమిషన్ ముందు హాజరైన సందర్భంగా జరుగుతున్నటువంటి బహిరంగ విచారణలో వాళ్ళు కూడా హాజరై అక్కడ జరుగుతున్నటువంటి విచారణను గమనిస్తున్నారు. ఒకవైపు బీఆర్కే పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే వేలాదిగా తరలి వచ్చేటువంటి కార్యకర్తల్ని నియంత్రించడం కోసం పటిష్టమైన భద్రతను ఇప్పటికే పోలీసు యంత్రాంగం ఏర్పాటు చేసింది. మొత్తం బీఆర్కే భవన్ పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసు ఫోర్సును పెద్ద ఎత్తున కూడా మోహరించుకుంది. మొత్తానికి బీఆర్కే భవన్లో ఇప్పుడు మరికొన్ని గంటల సేపు ఎంతసేపు ఈ విచారణ కొనసాగుతుందని చూడాలి. ప్రధానంగా హరీష్ రావు తనకు ఉన్నటువంటి అనుభవంతో ఒకవైపు ఈ కమిషన్ చేస్తున్న ఎలాంటి విషయాలు కమిషన్లు ఏమైనా ఏ అంశాల ఆధారంగా కమిషన్ క్వశ్చన్ చేస్తుంది, ఏ అంశాలు ఆయన కమిషన్ ముందు తీసుకొస్తారనేది కూడా మనం ఇప్పుడు చూడాల్సి ఉంది. గీత పిసి ఘోష్ కమిషన్ విచారణ చేపట్టింది కదా, మరి ఈ విచారణలో హరీష్ వాదన ఏంటి, హరీష్ ఏం చెప్పనున్నారు అక్కడ? స్వామి వినిపిస్తోందా?
మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ముందుకు వెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేపట్టింది. ఇప్పటి వరకు కమిషన్ చేసిన దర్యాప్తుతో పాటు ఈటెల రాజేందర్ చెప్పిన సమాధానాల ఆధారంగానూ హరీష్ రావును ప్రశ్నించనున్నారు. ప్రాజెక్టు విషయంలో వాస్తవాలను కమిషన్ కు వివరిస్తానని హరీష్ రావు చెప్పారు. ప్రభుత్వాన్ని కక్ష సాధింపు చర్యలు అని ఆయన ఆరోపించారు. కమిషన్ విచారణకు వచ్చే ముందు బీఆర్ఎస్ భవన్ లో కేటీఆర్ తో హరీష్ రావు భేటీ అయ్యారు. కావాలనే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కమిషన్ అడిగే ప్రశ్నలన్నింటికీ తాను సమాధానం చెప్తానన్నారు.